మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తున్నాను. మొదలు మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారికి, మా కేఎస్ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, ఐటీ శాఖ మంత్రివర్యులు మా శ్రీధర్బాబు గారికి మరి మొదలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ చేసినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఈరోజు వాస్తవాలు చెప్తే కేటీఆర్కు కేసీఆర్ కుటుంబానికి చాలా బాధ అనిపిస్తుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, దాని మీద ఖచ్చితంగా విచారణ చేపిస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, ఖచ్చితంగా దాని మీద విచారణ ఇస్తానని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే మా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాటిచ్చాడు. మరి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని దోషిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని ఆలోచన చేసే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ మరి ప్రభుత్వాన్ని వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి మీకెందుకు అగులు పొగులవుతుంది కేటీఆర్, నాకు అర్థం కావడంలే. అది విచారణ జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణకు ఈటల రాజేందర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ని, మరి అంతకుముందు దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లను అధికారులను అందరినీ కూడా విచారణ చేశారు. ఆ విచారణలో మరి చీఫ్ ఇంజనీర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇది మాకు సమ్మతం లేకుండా మా మాట వినలేదు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాట వినలేదు, మేము చెప్పినట్టు వినలేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిండు, ఆయననే ఒక ఇంజనీర్గా వ్యవహరించాడు, ఆయన ఆలోచన విధానాన్ని మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా ఆయననే బాధ్యత తీసుకున్నాడు, మాకు సంబంధమే లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు ఉన్నంత అధికారులందరూ కూడా అదే మాట చెప్పారు. దానికి సంబంధించిన అధికారులందరినీ విచారణ చేసిన తర్వాతనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు పిలవడం జరిగింది. అంటే ఎంత అవినీతి జరగని రాష్ట్రం మొత్తం నాశనమైనా ఇక మిమ్మల్ని విచారణకు పిలువద్దా? అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మీరు అబ్బజాగిరి అయ్యింది, నాకు అర్థం కాలే. తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకొనే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, లేకుంటే కేసీఆర్ అయ్యేది కాదు, లేకుంటే కేటీఆర్ అయ్యేది కాదు. ఆ సంపదంతా ఆ డబ్బంతా ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారు? విచారణకు ఎందుకు పిలుస్తున్నారు? విచారణ తప్పు
అని వాడెవడో హరీష్ రావు అంటాడు, అదే కవిత అంటది, అదేవిధంగా కేటీఆర్ అంటున్నాడు. ఏంద్రబాయ్ ఎవడు మీ ఇంటి సొమ్మ ఇదంతా? ఈ డబ్బంతా ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది అంతా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. ఆ డబ్బుతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మీరు సిద్ధపడ్డారు. ఇలా 60,000 కోట్ల నుంచి వెళ్ళి 70,000 కోట్లు, 70,000 కోట్ల నుంచి వెళ్ళి 80,000 కోట్లు, 80,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు పెంచారు. దాంట్లో అవినీతి జరిగింది. ఆ ప్రాజెక్టు అక్కడ పిల్లలు కూలిపోయినాయి. అది దేశ ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వం తరపున అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లందరూ విచారణ చేశారు. అది వాస్తవాలు, దాని మీద వాస్తవమే ఇది కూలిపోయిందని నిర్ధారణ అయింది. కాబట్టి దాని మీద కమిషన్ విచారణ పిలుస్తున్నది. ఇది కక్ష సాధింపు ధోరణితో చేస్తున్నారు అనంటే ఈ మొత్తం టోటల్గా కేంద్ర ప్రభుత్వం జనవనరుల జల దానికి సంబంధించిన ఆఫీసర్లు, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరు, అధికారులు, అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా విచారణ చేసిన తర్వాతనే కదా. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? వాస్తవం అవినీతి జరిగింది. ఇది అధికారులే చెప్తున్నారు కదా అవినీతి జరిగిందని చెప్పి. అవినీతి జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రినైనా పిలుస్తారు. ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రినైనా పిలిచారు. అవినీతి జరిగినప్పుడు ముఖ్యమంత్రులను విచారణ చేస్తారు, అవసరం అనుకుంటే ప్రధానమంత్రిని కూడా విచారణ చేస్తారు. ఏదో పెద్ద నీతిపరులాగా మేము ఏమి అన్యాయం చేయలేదు, లేకుంటే మేము దోపిడీ చేయలేదు, మేము అవినీతి చేయలేదు అన్నట్టు. ఇది వాస్తవం కాదా? 1,50,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి దానికి నిర్మాణం, దానికి అయిన ఖర్చు 70,000 కోట్లు. మీరు 1,50,000 కోట్లు తీసుకెళ్లారు. మరి అవినీతి జరిగినట్టే కదా. ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము 80,000 కోట్లు అవినీతి జరిగింది. అందుకోసమే విచారణ జరుగుతుంది. విచారణ చేయకూడదు. విచారణ చేయకూడదు జాతిపిత అనుకుంటున్నాం. ఏది మీ కేసీఆర్ అంటాడు జాతిపితనేది? నాకు అర్థం కాలే. తెలంగాణ మీ అబ్బ సొత్తు అన్నట్టు, లేకుంటే తెలంగాణ మీ అయ్యా జాగిరి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాం. ఏది కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు లుచ్చాలు, లేకుంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక లుచ్చా. అరే లుచ్చా నా కొడుక, నువ్వు లుచ్చావు. మీ కుటుంబం అంతా లుచ్చాగాలు కాబట్టే రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేశారు. మా ముఖ్యమంత్రి గారికి పర్మిషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి నీకు నయం, మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఓ కమిషన్ వేసి దాని మీద విచారణ చేపిస్తున్నాడు. లేకుంటే తెలంగాణ ప్రజలు రేపొద్దుగల గ్రామాల నుంచి కదిలి 1,000 మంది 1,00,000 మంది కదిలి మీ కుటుంబాన్నే తరిమేస్తారు ఈ రాష్ట్రం నుంచి. అంత అవినీతి చేశారు మీరంతా. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. అసలు లుచ్చగాళ్ళు నీరయ్యా ముఖ్యమంత్రి గారిని లుచ్చా అంటున్నావు, గౌరవం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా. అసలు నువ్వు ఏం చదువుకున్నావు రా? నాకు అర్థం కాదు. నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? నువ్వు మాజీ మంత్రివి, ఒక ఎమ్మెల్యేవు. నువ్వు అసెంబ్లీలో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని. మా ముఖ్యమంత్రి గారు వాస్తవ నీకు కక్ష సాధింపు ధోరణి అయితే నా కొడుకులారా, నువ్వు, మీ అయ్యా, నీ బావ, నీ చెల్లె, ఇప్పటి వరకు చెన్నపిల్ల చెల్లుందరు. కానీ అది కక్ష సాధింపు ధోరణితో చేస్తలేడు. ఇది ప్రభుత్వ సొమ్ము తిన్నారు కాబట్టి, ప్రజల సొమ్ము తిన్నారు కాబట్టి, అందుకోసమే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. జరిగిన తర్వాతనే, వాస్తవాలు తేల్చిన తర్వాతనే, ఇది ప్రజలకు వివరించిన తర్వాతనే మిమ్మల్ని తిహార్ జైలుకు పంపాలనే ఆలోచన ఉన్నది. తప్పకుండా మరి ప్రభుత్వ సొమ్మును దోస్తే ఊరుకుంటారా? ప్రజల సొమ్మును దోస్తే ఊరుకుంటారా?
మేమేం పెద్ద నీతిపరులు, మేము నీతిపరులము, మాకేమీ తెలియదు, మా మీద విచారణ చేస్తారా? మా మీద విచారణ చేయకపోతే మరి ఎవరి మీద విచారణ చేస్తారు? ఎవరి మీద విచారణ చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ళ చరిత్ర ఉంది. తడ్నాకులారా, మీరు అంతా కొడితే 2021 నుంచి ఇప్పటిదాకా 25 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టుకొని. మొత్తం అవినీతే. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు ఎలక్షన్లకు పోయి తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటా మీరు ఎలక్షన్లు నిలబడ్డారు. మీ కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రం కోసము 2014 దాకా తెలంగాణ రాష్ట్రం కోసము 1200 మంది బిడ్డలు చనిపోయారు. తెలంగాణ ఉద్యమానికి మేము కీలక పాత్ర వహించాం. తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా మేము కీలక పాత్ర వహించాం. మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చింది ఎందుకోసము? తెలంగాణ ప్రజల కోసము. నా బిడ్డలు 1200 మంది బిడ్డలు చనిపోయారు. తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, 4 కోట్ల మంది ప్రజలు బాగుపడతారని ఆలోచన చేసి ఇచ్చింది. ఏం చేశావు నువ్వు? 4 కోట్ల ప్రజలను తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇవ్వడం మూలంగానే ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ వాళ్ళు లుచ్చగలు, ఎవడరా లుచ్చగలు? సోనియా గాంధీ అమ్మ ఈ రాష్ట్రం ఇయ్యకపోతే కేసీఆర్ అనేటోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవునా? అరే కేటీఆర్, నువ్వు ఈ రాష్ట్రానికి మంత్రి అయిదువా? అది చెప్పు ఫస్ట్. ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, నువ్వు మంత్రివై, నీ బావ మంత్రి అయి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసేసిండ్రు. ఇలా హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బీనాం పేర్ల మీద ఉన్నది. కేసీఆర్ బీనాం పేరు మీద, కవిత బీనాం పేరు మీద, కేటీఆర్ బీనాం పేరు మీద, హరీష్ రావు బీనాం పేరు మీద. ఇది వాస్తవాలు కాదా? ఇలా ప్రాజెక్టుల పేరు మీద 1000 కోట్లు దోచుకునేది వాస్తవం కాదా? అది ప్రజలు గమనిస్తున్నారు కదా. విచారణలో మీరు నీతి నిజాయితీగా ఉంటే రేపు పొద్దుగాల నిజమే కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా విచారణ చేయించిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తారు, మా ముఖ్యమంత్రి గారికి గుణపాఠం చెప్తారు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఒకవేళ మీరు అవినీతి వాస్తవం తేలినాడు ఈ రాష్ట్రం నుంచి మేము తరివేస్తారు. తరిమేశ్వరే కాదు, ఈ రాష్ట్ర బహిష్కరణ జరుగుతుంది. టీఆర్ చర్యలో మీరు ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైనది కాదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అట్టి చేతులు కట్టుకొని కూర్చుంటుంది అనుకుంటారు ఏంది? లేకుంటే తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకొని కూర్చుంటారా? తమాషా చేస్తే బాగుండదు. ఎందుకంటే మేము గౌరవంగా, మాకు ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్ ఉంది, మాకు గౌరవించడం తెలుసు కాబట్టి ఆలోచన చేస్తున్నాము. అంతేగాని చేతగా కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, లేకుంటే కాంగ్రెస్ పార్టీని, లేకుంటే మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చిన మాట్లాడితే చేతులు కట్టుకొని కూర్చోడానికి మేము సిద్ధంగా లేము. అది గుర్తుపెట్టుకో. అదే పద్ధతిలో, అదే ధోరణి గిట్ట నువ్వు వ్యవహరిస్తే, అట్లనే మాట్లాడితే ఏదో ఒక రోజు నీ ఇల్లు ముట్టడిచ్చుడవుతుంది, మీ మీద దాడి చేసుడవుతుంది. అది గుర్తుపెట్టుకో. మర్యాదగా మాట్లాడు. విచారణ మీకు నీతి నిజాయితీ పరులతో విచారణకు ఆదరగండి. మీకు ప్రభుత్వ అధికారులు లెక్కలకు ఉండదు, జడ్జీలు లెక్కలకు ఉండదు, హైకోర్టు మీకు లెక్కలకు ఉండదు, సుప్రీంకోర్టు లెక్కలకు ఉండదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇంత అంత కాదు, రాష్ట్రం మొత్తం దోశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేశారు. రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా అన్నిట్లో వాళ్ళు ప్రాజెక్టులు కట్టారు, అవన్నిటి మీద విచారణ జరగవలసిందే. ఇది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ మొత్తం హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమిని మీరు మీ బీనాం పేర్ల మీద ఎక్కించుకున్నారు. అందుకోసమే ధరని తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదా? మీకు 2014 మీ ఆస్తులు ఎంత? 2014 ముందు మీ ఆస్తులు ఎంత? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆస్తులు ఎంత? 2014 తర్వాత
ఇప్పుడు మీ ఆస్తులు ఎంత? 2023 దాకా మీ ఆస్తులు ఎంత? అది చెప్పు మొదలు. ఎక్కడి ఈ ఆస్తులన్నీ? అమెరికాలో మీ పెట్టుబడులు ఎన్నో మాకు తెలియదా? దుబాయ్లో మీ పెట్టుబడులు ఎన్నో మాకు తెలియదా? లండన్లో మీ పెట్టుబడులు ఎన్నో మాకు తెలియదా? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? అదంతా మీ ఫామ్ హౌస్లు ఎక్కడి నుండి వచ్చాయి? రెండు 2014 ముందు మీ బతుకులేంటి? ఇలా మొత్తం తెలంగాణ అంటే మేమంటే తెలంగాణ అన్నట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. అదేవతో మాట్లాడుతుంది ఈ రాష్ట్ర జాతిపిత అన్నాడు. ఎవడు జాతిపిత? జాతిపిత అని ఎవరిని అంటారు? గాంధీని తప్ప ఈ దేశంలో ఎవడు జాతిపిత లేడు. అది గుర్తుపెట్టుకోండి. ఒక తాగుబోతూ ఒక మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేసినోడు, రాష్ట్ర ప్రజలను దగా చేసినోడు ఆ జాతిపిత అవుతాడా? మరి తెలంగాణ కోసం మేమందరం కష్టపడ్డాం కదా, తెలంగాణలో కీలక పాత్ర వహించాం కదా. ఎన్నడన్నా కేసీఆర్ పార్లమెంట్లో పోయి మాట్లాడిండా తెలంగాణ కోసం? తెలంగాణ కోసం మాట్లాడిండా పార్లమెంట్లో 2009 నుంచి 2014 దాకా? అసలు తెలంగాణ పార్లమెంట్ బిల్లు అయ్యేటప్పుడు కూడా, తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు కూడా కేసీఆర్ పార్లమెంట్లో లేడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం ఇచ్చింది, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని ఇచ్చింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఇచ్చింది, నీళ్లు నిధులు అందరికీ సమానంగా వస్తాయని ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదని ఇచ్చింది. అలాంటి తెలంగాణను సర్వనాశనం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయి. మీ ఒక్కరి కోసం ఇచ్చింది అమ్మ సోనియా గాంధీ 4 కోట్ల మంది ప్రజల కలలు నెరవేర్చడం కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ మొత్తం మా అబ్బసొత్తు మా తాత జాగిరి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉరుక్కుంటాం అనుకుంటాం. ఏంటి? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్త మాట్లాడకపోతే బాగుండదు చెప్తున్నాం. ఉన్న వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఎక్కడెక్కడ దోపిడీ చేసారు, ఎంత ఆస్తులు ఉన్నాయి. ఇయ్యలో మీ ఆస్తుల విలువ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చింది ఆస్తి అంతా? ఇది 2014 కన్నా ముందు లేవు మీకు ఆస్తులు. 2014 కన్నా ముందు మీ ఫామ్ హౌస్ లేవు. 2014 కన్నా ముందు మీకు భూములు ఎక్కడున్నాయో మాకు తెలియదా? ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ 60 ఎకరాల భూమి ఇవాళ 600 ఎకరాల భూమి అయింది. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? కాబట్టి అందరి మీద విచారణ జరుగుతుంది. ఇవాళ ఈటల రాజేందర్ అన్నా నువ్వేమి తప్పించుకోవాలని చూడకు. మొత్తం అస్సలు సంగతి అంతా తెలుస్తారు. ఖచ్చితంగా అందరిని విచారణ చేస్తారు. కేసీఆర్ కాదు, కేసీఆర్ ప్లేస్లో కేసీఆర్ అయ్యా ఉన్నా కూడా ఇవాళ విచారణ జరుగుతుండే ఖచ్చితంగా. కేసీఆర్ ఏదో నీతి నిజాయితీపరుడు కాదు, పెద్ద మోసకుడు. వీళ్ళ కేటీఆర్ మా అయ్యా పెద్ద ఏందయ్యా? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పటి నుండి తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసుకుంటూ వస్తున్నాడు. ఇయల్లో 2001 నుండి 2014 దాకా తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసుకుంటూ వస్తున్నాడు. ఏమో నీ కుటుంబంలో నచ్చిండా చెప్పు నాకు. ఏం కేటీఆర్ పెద్ద త్యాగాలు చేసినట్టు చెప్తున్నావు? మా అయ్య మీద విచారణ, కేసీఆర్ని విచారణ పిలుస్తారా? కేసీఆర్ని విచారణ ఏదైనా నీ కేసీఆర్ విచారణ పిలవకపోతే ఏంటి? నీ అయ్య ఒక్కడు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది అనుకుంటారు ఏంది? తెలంగాణ ఉద్యమం నీ అయ్య ఒక్కడు చేస్తే వచ్చింది అనుకుంటారు ఏంది? మాకు అర్థం కాలే. తెలంగాణ ఉద్యమం మేము అంతా చేశాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాకా నిద్రపోకుండా కష్టపడ్డాము. అది గుర్తుపెట్టుకో.
ఇయలో సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని 0.5 ఉంటారు మీరు. సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి. అందుకోసమనే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలంటున్నా. జాగ్రత్తగా మాట్లాడు. ఇంకొకసారి మాట్లాడితే ఇదే భాష నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే నీకు తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా చెప్తాము. అది గుర్తుపెట్టు.